హలో అండి. నేను ఈరోజు మీకు టొమాటో ఎండు ముక్కల నిలువ పచ్చడి చూపిస్తానండి. ఇవి కేజీ టొమాటోలు తీసుకున్నాను. మంచి నాటు రకం టొమాటోలు అయితే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా మంచిగా నీళ్ళల్లో కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్తో అంతా తుడిచేసుకొని ఇలా ఎండలకి ఆరబెట్టుకోవాలన్నమాట. తడేమి లేకుండా మొత్తం ఈ టొమాటోలన్నీ ఆరిపోయాక ఇలాగ మనం ముక్కలు కట్ చేసుకుని ఈ తొడిమ భాగాన్ని మాత్రం లోతుగా కట్ చేసి తీసేయాలి. ఆ తొడిమ అనేది అసలు మనము కూరల్లో వాడే టమాటాలకు కూడా ఆ తొడిమని అసలు వాడకూడదనమాట. వీలైనంత లోతుగా ఆ తొడిమని తీసి పడేసేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కేజీ టొమాటోలకి మనం 200 గ్రాముల ఉప్పుని తీసుకోవాలి. గళ్ళుప్పు తీసుకున్నా సరే, సాల్ట్ తీసుకున్నా సరే, గళ్ళుప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఇలా జాడీలోకి తీసేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడాను 200 గ్రాముల ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు ఈ మూడేనండి. మొత్తం ఈ జాడీని కూడా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. మనం ఈ వాడే ఏ వస్తువుకి కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఏ చిన్న తడి ఉన్నా మనకి పచ్చడి నిల్వ ఉండదు. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయాక మనం ఊరబెడితే ఇదిగోండి చూడండి 3 రోజుల తర్వాత ఇలా ఊరిపోయి పూట వస్తుంది అనమాట. 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ మొక్కలు ఊరిపోయిన తర్వాత మనం గట్టిగా చేతితో పిండేసుకొని ఆ ఊట అంతా జాడీలోకి ఉంచేసి ఈ ముక్కల్ని మంచిగా ఎండలో ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు మనం ఈ జాడీలో ఊట ఉంది కదా, దీన్ని కూడా ఒక పూట కానీ ఒక 2 గంటలు కానీ ఎండలో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. లేదనుకుంటే మనం వచ్చిన ఊటను ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక పూటన్న ఎండలో ఉంచితే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. నేనైతే ఒక పూట అంతా ఇలా ఎండలో ఉంచేసాను ఈ ఊటను కూడా. ఈ ముక్కలన్నీ ఎండిపోయాక మనం రేపొద్దున మనం పచ్చడంతా తాలింపు వేస్తాం అనంగా ఈ క్రితం రోజు నైటు 200 గ్రామ్స్ చింతపండు, 200 గ్రాములు చింతపండు అనమాట తీసుకుని ఆ రసానికి పెట్టేస్తే నానిపోయి ఉంటుంది. తెల్లారేసరికి మనం ఈ తాలింపు వేసుకునే ముందు ఒక 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల కన్నా తక్కువ మెంతులు తీసుకొని ఇలా వేయించేసుకొని పొడి చేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకుని మనకి బయట కూడా దొరుకుతాయి మెంతి పొడి, ఆవాల పొడి. కాకపోతే మనం ఇలాగా వేయించుకొని పొడి చేసుకున్నంత టేస్ట్ అవి రావన్నమాట. మనకి టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం శ్రమైన మిక్సీలోనే కదండి, ఇలా వేయించేసి పొడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఆవాలు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మెంతుల్ని కూడా ఫ్రై చేసుకున్నాను నేను. ఇదిగోండి టమాటా ముక్కలు ఇలా ఎండిపోయినాయి. ఇవి మనం రుబ్బేటప్పుడు మెత్తగా మ్యాష్ అవ్వవు కాబట్టి ఇలాగా మిక్సీలో వేసేసుకొని కచ్చాపచ్చగా ఒక 2 తిప్పులు గ్రైండర్లో వేసుకుంటే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు అవుతుంది అనమాట. తర్వాత మనం గ్రైండర్ని కడిగేసుకొని మంచిగా ఆరబెట్టేసుకొని చింతపండు అంతా నానిపోయి ఉంది కదా, ఇదిగోండి గ్రైండర్లో వేసేసుకొని రుబ్బుకోవాలి. ఇది నలుగుతుండగా మనము కారము ఇవన్నీ కూడా దీనికి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇది 200 గ్రాముల కారం అన్నమాట. మనం కొలతలు ఒకటే సమానంగా తీసుకోవాలి. కేజీ టమాటాలకి ఒక 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కారం పక్కా కొలతలండి ఇవి. ఇంకా వీటికి మనమేమి టేస్ట్ కూడా చూడక్కర్లా, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇదిగోండి కారం అంతా వేసేసుకొని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి వీలైనంత వరకు ఇలాగ గరిటతో తీసేసుకోవచ్చు. ఇంకా మిగతాది కుదరదు కాబట్టి అప్పుడు చెయ్యి పెట్టచ్చు. ఎందుకంటే పచ్చికారం చాలా మండుతుందండి చెయ్యి కంటుకుంటే. కానీ మనం ఇలాగ టేస్టీగా పచ్చడి పట్టుకుంటే తప్పదు. ఇదిగోండి ఒక 1/2 కేజీకి తక్కువ నేను ఆయిల్ తీసుకున్నాను. కొంచెం అంతా మెంతులు వేసుకొని మనం పోపు దినుసులు మొత్తం ఆవాలు, శనగపప్పు, చాయమినపప్పు వేసేసుకొని ఈ పోపును ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం అంత ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చాలామంది ఇంగువ వాడరు కాబట్టి
మీకు నచ్చకపోతే అక్కర్లేదు. ఇదిగోండి ఒక 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు. ఇది ఏగిపోయి మనం దింపేస్తున్నాం అనంగా ఇవి వెయ్యాలి. అదిగోండి చూడండి ఎంత హీట్ ఉందో, ఆ హీట్కి ఏగిపోతాయి అన్నమాట. ఇదిగోండి తాలింపు మొత్తం రెడీ అయిపోయింది. నేను తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాల పిండి, మెంతి పిండి కూడా దీనికి కలిపేస్తాను. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆవాల పిండి, మెంతి పిండి కూడా వేసేసుకుని, ఈ తాలింపు కన్నా ముందే వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ తాలింపు బాగా ఫ్రై అయిపోతుందని వేసాను. ఏం పర్వాలేదు, ఇప్పుడైనా మనం వేసేసి కలిపేసుకోవచ్చు. ఇదిగోండి మెంతిపిండి వేసాను, ఆవాల పిండి కూడా వేసేసి, మెంతిపిండి చాలా తక్కువ వేసుకోవాలి. ఒక 50 గ్రాములు ఆవాల పిండి అనుకోండి, ఒక 3-4 స్పూన్లు మెంతిపిండి వేసాను. ఇది మొత్తం అంతా కలిపేయడమేనండి, అంతే. 2 ముక్కలు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం కలిపేసుకొని మనం జాడీలో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం ఇలా అంతా ఒకేసారి వద్దనుకుంటే మనం ఇలా రుబ్బేసాం కదా, దాన్ని జాడీలో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా కూడా తాలింపు వేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెమే ఉంది కదా అనేసి నేను మొత్తం తాలింపు వేసాను. ఇదిగోండి తాలింపు అంతా అయిపోయిన తర్వాత ఇలా జాడీలో వేసేసి మూత పెట్టేసి ఒక క్లాత్ వేసి కట్టేస్తే మనకి ఈ నిలువ పచ్చడి సంవత్సరం పాటు మంచిగా నిలువ ఉంటుందండి. ఈ టమాటా ఎండుముక్కల పచ్చడి మీకు రెసిపీ నచ్చితే మీరు ఇదే కొలతలు చేయండి, మీకు పక్కాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి, అయిపోయింది మొత్తం టమాటా ఎండుముక్కల పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.